ఇవాళ ఆల్రెడీ 69 లక్షల మంది రైతులుంటే 64 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకంలో వాళ్ళ ఖాతాల పైసలు వేసిండు. ఇక మిగిలింది 4 లక్షల మంది రైతులే. మిత్రులారా, మీరు రాసుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో 7,500 కోట్లలో 69 లక్షల మంది ఉంటే ఆల్రెడీ 65 లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినాం. మిగతా 4 లక్షలకు ఈ నెల 8 తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు ఆఖరి వరకు ఉన్న వాళ్ళకు అందరికీ రైతు భరోసా పథకాన్ని మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది. మే 9 తారీఖు నాడు అమరవీరుల స్తూపం ఉంది, చర్చ పెడతాం. అమరవీరుల స్తూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏ రైతుకైనా, అది ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, అలంపూర్ కావచ్చు, అచ్చంపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, లేకపోతే మదిర కావచ్చు, ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖర్ రావు అని నేను అడుగుతున్నా. ఇవాళ ఒక అబద్ధాన్ని స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పాడు రేవంత్ రెడ్డి. నువ్వు 65 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చినా అని చెప్పినావు. ఒక్కరికి నువ్వు రైతు భరోసా ఇచ్చినా నేను ముక్కు నేలకు రాస్తా, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు ఒక్కరికి ఇచ్చిన రైతు భరోసా ఇప్పటివరకు నువ్వు కొనసాగించింది రైతు బంధు మాత్రమే. కేసీఆర్ గారు పెట్టిన రైతు బంధు మాత్రమే నువ్వు కొనసాగించినావు. అది కూడా కేసీఆర్ గారు ఆనాడే 7,500 కోట్లు సిద్ధం చేస్తే రైతాంగానికి ఇవ్వకుండా అడ్డుపడి వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా నీ కాంట్రాక్టర్లకు పంచుకొని 5 నెలలు సతాయించి ఇప్పటికేదో 65 లక్షల మందికి ఇచ్చిన, ఇంకేదో డేట్ పెట్టి ఈ లోపల మొత్తం 100% మందికి ఇచ్చి ముక్కు నెలకు రాయాలి. నువ్వు తప్పు చేసినందుకు 5 నెలలు తెలంగాణ రైతాంగాన్ని కనీసం కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినందుకు, రైతాంగాన్ని అప్పుల పాలు చేసినందుకు, అధిక వడ్డీలో తెచ్చుకొని అప్పులు తీసుకునే పరిస్థితులకు వచ్చినందుకు రైతులు నువ్వు ముక్కు నేలకు రాసి ఇవ్వాలి. ఏదో గొప్పగా నేను ఇచ్చినా అని చెప్పేసి మాట్లాడుతున్నావు, పోజులు కొడుతున్నావు ఇస్తా అని చెప్పి. ఇవి ఇచ్చేదేంది? రైతుల హక్కు అది. నువ్వేదో పెద్ద దానం ఇచ్చినట్టు కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నావు. సిగ్గుండాలి కొంచెమన్నా.